హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చాలా సింపుల్గా చేసుకునే క్యాప్సికమ్ మసాలా రెసిపీ నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇది మనకి రోటీతో కానీ రైస్తో కానీ చాలా డెలిషియస్గా ఉంటుంది. ఎక్కువ స్పైస్ కానీ మసాలా కానీ ఇష్టపడిన వాళ్ళకి కర్రీ బాగా నచ్చుతుంది. సో ప్రాసెస్ ఏంటి అనేది మనం స్టార్ట్ చేసేద్దాం. నేను ఫస్ట్ ఈ కూరకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్ మసాలా. ఇక్కడ నేను ఒక అరకప్పు కొత్తిమీర తీసుకున్నాను. ఫ్రెష్ కొత్తిమీర నేను కాడలతో పాటు తీసుకున్నాను. ఒక పావు కప్పు కొబ్బరి, 2 మిరపకాయలు, కారం తినే వాళ్ళైతే ఇంకొక మిరపకాయ యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు. నేను ఇక్కడ నువ్వుల పొడి తీసుకున్నాను. నేను ఫస్ట్ ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాను. నేను ముందుగా ప్యాన్ పెట్టుకుని ఇందులో ఫస్ట్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో పోపు వేసేసుకున్నామండి. నేను ఇక్కడ ఒక పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. మనకి ఈ పోపు చిటపట్లు ఆడిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ వేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ రకంగా కట్ చేసుకున్నాను దాన్ని. దాంతో ఒకసారి కలిపేసుకున్నాం. నేను ఉల్లిపాయ రంగు మారే వరకు నేను దీన్ని ఫ్రై చేసుకుంటాను. మనకి ఉల్లిపాయ మాత్రం వేగిన తర్వాత నేను ఇందులో క్యాప్సికమ్ వేసేసుకుంటున్నాను. నేను క్యాప్సికమ్ కొంచెం క్యూబ్గా కట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇదంతా కూడా నేను బాగా కలిపేసుకుంటాను. నేను నెక్స్ట్ ఇందులో ఉప్పు యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మనకి క్యాప్సికమ్ కొంచెం మెత్తబడే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి క్యాప్సికమ్ మొత్తం మెత్తగా ముద్దలు అయిపోక్కర్లేదండి. అది ఆల్మోస్ట్ మనకి 90% అయినంత వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టుకుని నేను క్యాప్సికమ్ మెత్తపడే వరకు దీన్ని కుక్ చేసుకుంటాను. ఇక్కడ మనకి క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోయిందండి. కలర్ కూడా మారింది. మనకు అది మెత్తగా కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ముందుగా రుబ్బి పెట్టుకుని మసాలా యాడ్ చేసేస్తున్నాను. నేను దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులో వేసేస్తాను. ఇది ఒక పావు కప్పు వాటర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుంటాను. నేను ఇది మూత పెట్టి మనకి ఆయిల్ సైడ్కి వచ్చే వరకు నేను కుక్ చేసుకుంటాను. అప్పుడు మనకు అది పచ్చివాసన కూడా పోతుంది. ఇది మనకి ఒక 5 మినిట్స్ నేను మూత పెట్టి కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ క్యాప్సికంలో సాల్ట్ వేసాం కాబట్టి మనం చెక్ చేసి వేసుకోవాలి ఎంత సరిపోతుంది అన్నది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటాను. ఇది మీకు గ్రేవీ స్టైల్ కన్సిస్టెన్సీ కావాలి అంటే మీరు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది కొంచెం ఇలా థిక్గానే ఉంచుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆయిల్ అంతా ఇలాగ సైడ్ నుంచి పైకి వచ్చింది. మనకి కర్రీ రెడీ అయిపోయింది. మనకి క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో కానీ మనకి రోటీతో కానీ జస్ట్ జీరా రైస్తో కానీ కూడా మనం దీన్ని సర్వ్ చేయొచ్చు. సో దీనికి ఎంతెంత ఇంగ్రీడియంట్స్ అవి తీసుకున్నాను అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు అది చూసి ఫాలో అయిపోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.